సో పైథాన్ డే 2 క్లాస్. సో యాక్చువల్గా మనకి పైథాన్కి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఏంటంటే పెరాంథసిస్ ఉంటాయి. సో స్టేట్మెంట్స్ అన్నవి విత్ ఇన్ పెరాంథసిస్లో మనం రాస్తాం. ఇక్కడ పైథాన్లోకి వచ్చేసరికి మనకి ఏంటి అంటే పెరాంథసిస్ ఉండవు, కాలన్ ఉంటుందన్నమాట, కాలన్ ఉంటుంది. సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి పైథాన్కి డిఫరెన్స్ ఏంటి అంటే సో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మనకి పెరాంథసిస్ ఉంటాయి. సో విత్ ఇన్ ద పెరాంథసిస్లో మనం ఏంటంటే స్టేట్మెంట్స్ అన్నవి సో రాస్తాము. ఇక్కడ మనకి పైథాన్కి వచ్చేసరికి ఏంటంటే కాలన్ ఉంటుంది. సో మనకి పెరాంథసిస్ అన్నవి ఉండవు. అండ్ మనకి యాక్చువల్గా సికి వచ్చేసరికి ఏంటి ప్రింట్ఎఫ్ని యూజ్ చేస్తాం. సికి వచ్చేసరికి ఏంటంటే మనకి సిలో ప్రింట్ఎఫ్ అన్నది ఉంటుంది. అలానే మనకి సిపిపిలో సిఇన్, సిఅవుట్ ఉంటాయి. ఇప్పుడు మనకి సిలో ఎలా అయితే ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఉంటాయో సో అలానే సిపిపిలో మనకి ఏంటి సిఇన్, సిఅవుట్ ఉంటుంది. అదే జావాలో అయితే మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అని ఉంటుంది జావాలో. అదే మనకి జావా స్క్రిప్ట్ అయితే ఏమని ఉంటుంది సో మనకి డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అని ఉంటుంది. అదే మనకి పిహెచ్పి తీసుకున్నట్లయితే పిహెచ్పిలో ఎకో అని ఉంటుంది. సిలో ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, సిపిపిలో సిఇన్, సిఅవుట్. జావాలో తీసుకున్నట్లయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. జావా స్క్రిప్ట్ తీసుకుంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. సో అదే పిహెచ్పి కనుక మనం తీసుకున్నట్లయితే ఎకో. అదే మనకి ఇక్కడ పైథాన్లో అయితే మనకి డైరెక్ట్గా ప్రింట్ అని చెప్పి తీసుకుంటాం. సో మనకి ఇక్కడ పైథాన్కి అదర్ లాంగ్వేజెస్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే పైథాన్ అన్నది మనకి మనం రెగ్యులర్ వర్డ్స్ ఎలా అయితే తీసుకుంటామో యాజ్ జనరల్ ఇంగ్లీష్లో యూజ్ చేసిన వర్డ్స్ని మనం ఏంటంటే పైథాన్లో వాడతాం అన్నమాట. అండ్ ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అంటే పైథాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయాలి అంటే డ్రైవ్లోకి వెళ్ళి మనం కమాండ్లోకి వెళ్ళి సేవ్ చేసిన పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ని ఇవ్వాలి. ఓకేనా? సో డ్రైవ్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం సేవ్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ని మనం ఏంటంటే అక్కడ ఇవ్వాలన్నమాట. సో మనకి పైథాన్ ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మనకి ప్రోగ్రామ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుందన్నమాట. పైథాన్ ప్రోగ్రామ్ నేమ్ ఇచ్చి ఎంటర్ చేస్తే ప్రోగ్రామ్ అన్నది మనకి ఏమవుతుంది ఎగ్జిక్యూట్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మన పాత్ ఏదైతే ఉంటుందో ఆ పాత్ అండ్ మనం ఏ నేమ్తో సేవ్ చేసామో ఆ నేమ్ ఇస్తే మనకేంటి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో పైథాన్ ఇన్పుట్ని ఎలా రీడ్ చేయాలి యూజర్ నుండి అంటే మనకి డైరెక్ట్గా మనం వాల్యూస్ ఇస్తున్నాం కదా, అలా వాల్యూస్ ఇవ్వకుండా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అని ఇక్కడ మనకి తీసుకుందాం. ఇక్కడ మనం x = 10 అని చెప్పి తీసుకున్నాం. x = 10 if x = 10 if x = 10 print x value is 10. Print x value is 10. Print hi. Else print
x value is not 10. సో ఇక్కడ మనకి ప్రోగ్రామ్ తీసుకుంటే మనం ఏంటంటే ఇక్కడే సిస్టంలో వాల్యూ అన్నది తీసేసుకుంటున్నాం. ఇక్కడే మనకి సిస్టంలో మనమే వాల్యూని అసైన్ చేసేస్తున్నాం. x = 10 అనే వాల్యూని అసైన్ చేసాం. అంటే xకి 10 అనే వాల్యూని అసైన్ చేసాం. x ప్లేస్లో 10 తీసుకో అని చెప్పేసి. ఇఫ్ x = 10 మనం కండిషన్ చెక్ చేస్తున్నాం. x = 10 అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇఫ్ తర్వాత ఇక్కడ పెరాంథసిస్ స్టార్ట్ అవుతుంది నార్మల్గా అయితే. బట్ ఇక్కడ ఏంటంటే కాలన్ తీసుకోవాలి. కాలన్ తీసుకుని నెక్స్ట్ వచ్చేసరికి ఇండెంటేషన్ ఎర్రర్ ఉండాలి. అంటే నెక్స్ట్ ఎంటర్ ఇవ్వగానే ఒక స్పేస్ ఇవ్వాలి, లేకపోతే అది ఇండెంటేషన్ ఎర్రర్ కింద తీసుకుంటుంది అనమాట. ఎర్రర్ వస్తుంది. ఒక స్పేస్ ఇస్తే నార్మల్గా అయితే మనకి కండిషన్ చెక్ చేసినప్పుడు పెరాంథసిస్లో స్టేట్మెంట్స్ రాసుకుంటామని చెప్పాం కదా. సో ఇక్కడ మనకి పెరాంథసిస్ ఉండి అక్కడ స్టేట్మెంట్స్ అన్నవి రాస్తాం మనం. ఇక్కడ పెరాంథసిస్ కాకుండా మనకి ఇక్కడ ఏంటంటే కాలన్ ఉంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనము ఎంటర్ ఇవ్వగానే నెక్స్ట్ ఒక స్పేస్ ఇచ్చి ప్రింట్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఈ కండిషన్లో ఈ స్టేట్మెంట్స్ అన్నమాట. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఎల్స్ అంటే అది నార్మల్గా మళ్ళీ ఎల్స్ ఒకవేళ కాకపోయినట్లయితే మనం ఏంటి x value is not 10 అని చెప్పి మనకి ప్రింట్ అవ్వాలి. అదే కనుక మనకి పైథాన్ ఇన్పుట్ని ఎలా రీడ్ చేయాలి అంటే యూజర్ నుండి మనం వాల్యూని ఇవ్వకుండా మనకి యూజరే సిస్టమే మనకి ఏంటంటే ఇన్పుట్ని రీడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే x = input ఎంటర్ వాల్యూ సిస్టమ్ నుండి రీడ్ చేసుకోవాలి అంటే. ఓకేనా. సో ఇక్కడ మనకి x = 10 అని డైరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇక్కడ అలా ఇవ్వకుండా x = input ఎంటర్ వాల్యూ అని చెప్పేసి ఇవ్వాలన్నమాట. అండ్ ప్రింట్ ఎక్స్ని ప్రింట్ చేయమంటే అది వాల్యూ అడుగుతుంది. మనం వాల్యూ ఇస్తే కనుక అక్కడే ప్రింట్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ పైథాన్లో ఇన్పుట్ వాల్యూ మనం ఏమిచ్చినా కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే పైథాన్లో ఈ ఇన్పుట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ని తీసుకున్నాం కదా, అంటే సిస్టమ్ నుండి రీడ్ చేయమని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే మనకి పైథాన్లో ఇన్పుట్ వాల్యూ మనం ఏమి ఇచ్చినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చామనుకోండి, 10 కూడా అది ఏం చేస్తుంది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. డెసిమల్ వాల్యూస్ ఇచ్చేసామనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇచ్చాం, అది ఏం చేస్తుంది 10 అని కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. అంటే ఒక పారాగ్రాఫ్ కింద, అంటే మనకి ఏంటంటే వర్డ్స్ కింద తీసుకుంటుంది అనమాట. అదే మనకి ఇక్కడ డెసిమల్ వాల్యూ 90.9 అని ఇచ్చామనుకోండి, ఈ డెసిమల్ వాల్యూని కూడా మనం ఏం చేస్తుంది అంటే ఇంట్ వాల్యూస్ని కూడా స్ట్రింగ్ కింద తీసుకుంటుంది, ఫ్లోట్ని స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. మనం ఏమి ఇచ్చినా కూడా అది ఏం చేస్తుంది అంటే స్ట్రింగ్ కిందే కన్వర్ట్ చేసేసుకుంటుంది. సో అలా కాకుండా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ x = int ఇన్పుట్ అని చెప్పి తీసుకోవాలి. అప్పుడు ఏం చేస్తుంది, అది ఇంటీజర్ వాల్యూ ఇస్తే ఇంటీజర్ వాల్యూని తీసుకుంటుంది. నెక్స్ట్ అక్కడ మనకి ఫ్లోట్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఇంటి ప్లేస్లో ఫ్లోట్ అని ఇవ్వాలి. ఓకేనా. సో ఇంటీజర్ వాల్యూస్ రావాలి అంటే కనుక స్టార్టింగ్ ఇంట్ పెట్టాలి. ఒకవేళ డెసిమల్ వాల్యూస్ రావాలి అంటే కనుక స్టార్టింగ్ ఫ్లోట్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం అలా ఇంటీజరా ఫ్లోటా అన్నది మనం దానికి చెప్పకపోయినట్లయితే అది ఏం చేస్తుంది, మనకి ఇంటీజర్ వాల్యూస్ని ఫ్లోట్ వాల్యూస్ని, అంటే మనకి ఇంటీజర్స్ని డెసిమల్ వాల్యూస్ని కూడా అది ఏం చేస్తుంది స్ట్రింగ్స్ కింద కన్వర్ట్ చేసేసుకుంటుంది అన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేరియబుల్స్. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్స్ చెప్పుకుంటున్నామో ఆ ప్రోగ్రామ్స్ అన్నవి ఏంటంటే, సో ప్రోగ్రామ్స్ ఇలా చెప్పి నెక్స్ట్ మీకు ఎగ్జిక్యూట్ అన్నది ప్రోగ్రామ్స్ ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వేరియబుల్స్ అన్నమాట. వేరియబుల్స్ మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనకి. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఏంటి అవి వేరియబుల్స్ అంటే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వేరియబుల్స్ అంటే మనకి ఏంటి,
ఆల్ఫాబెట్స్ అన్నమాట, అంటే ఏ టు జెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి x ఈక్వల్ టు 10 అని చెప్పి ఇచ్చామన్నమాట. x ఈక్వల్ టు 10 అంటే ఇది ఏమవుతుంది, మనకి ఇది వేరియబుల్ అవుతుంది. ఈ వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేసాం. సో అంటే ఇవి ఏమవుతాయి, మనకి వేరియబుల్స్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మనకి ఆపరేటర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆపరేటర్స్ అన్నమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆపరేటర్స్. సో ఆపరేటర్స్ అంటే మనకి ఆపరేటర్స్ అన్నవి మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. ఏంటవి, వన్ ఈజ్ ద అర్థమెటిక్, అనదర్ వన్ ఈజ్ ద రిలేషనల్, అసైన్మెంట్, లాజికల్, మెంబర్షిప్, ఐడెంటిటీ అండ్ బిట్ వైజ్. సో వన్ ఈజ్ ద అర్థమెటిక్, relational, assignment, logical, membership, identity and bitwise. There are 7 types of operators in Python. So one is the arithmetic, another one is the relational, and next one is assignment, and fourth one is logical, fifth one is membership, sixth one is identity, and seventh one is bitwise operators. సో ఫస్ట్ ఏంటి మనకి, ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి, అర్థమెటిక్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఏంటి మనకి, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో చేస్తాం మనం. అర్థమెటిక్ ఆపరేటర్స్ వరకు వచ్చేసరికి ఏం చేస్తాం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మాడ్యులో చేస్తాం, అంతే కదా. అర్థమెటిక్ ఆపరేటర్స్ వరకు వచ్చేసరికి మనం ఏంటంటే ఎడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం, మల్టిప్లికేషన్ చేస్తాం, డివిజన్ చేస్తాం, అలానే మాడ్యులోస్ కూడా చేస్తాం అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ఎడిషన్ అన్నమాట. సో అంటే మనం ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేసాం. ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని అసైన్ చేసాం. అలానే బి అనే వేరియబుల్కి 15 అనే వాల్యూని అసైన్ చేసాం. ఎందుకు, ఎడిషన్ కాబట్టి టూ నెంబర్స్ని మనం యాడ్ చేయాలి. అంటే ఎడిషన్ చేయాలంటే ఏమైనా మనకి మినిమం 2 నెంబర్స్ ఉండాలి. సో ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ని తీసుకున్న 2 వేరియబుల్స్కి వాల్యూస్ని అసైన్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఆ రెండింటిని యాడ్ చేయాలంటే యాడ్ ఏ ప్లస్ బి అన్నాం. డి అని చెప్పి మనం ఎంటర్ చేస్తే ఏమొస్తుంది, మనకి అవుట్పుట్ అన్నది ప్రింట్ అవుతుంది. అంటే మనకి 10 + 15 ఎంత వస్తుంది, 25. అండ్ నెక్స్ట్ సబ్ట్రాక్షన్ అన్నమాట. సో సబ్ట్రాక్షన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు సేమ్ అలా ఏ వాల్యూస్ తీసుకున్నాము. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 10, అలానే బి ఈజ్ ఈక్వల్ టు 15, ప్రింట్ ఏ మైనస్ బి ఎంటర్ చేసాం. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, అవుట్పుట్ అన్నది ఎంత వస్తుంది, మనకి అవుట్పుట్ అన్నది ఎంత వస్తుంది, 10 - 15 తీసుకుంటుంది, అంటే -5 వస్తుంది. సో అలానే మల్టిప్లికేషన్ చేద్దాం.
multiplication. So a equal to 10 and b equal to 20 and print a multiplication b. ఎంత అవుతుంది అవుట్పుట్ మనకి 10 20s 200. 10 20s 200. And next one is division. సో ఏ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి ఇక్కడ ఏ ఈక్వల్ టు మనం 20 తీసుకున్నాం అనుకోండి, బి ఈక్వల్ టు 10 తీసుకున్నాము. ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏ డివైడ్ బి ఎంత అవుతుంది మనకి 20/10 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. 20/10 అంటే ఎంత వస్తుంది మనకి 2 వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి మనకి మాడ్యులస్. సో ఇక్కడ మనకి సో నెక్స్ట్ వన్ ఈజ్ మాడ్యులస్ అంటే ఏ ఈక్వల్ టు 10 బి ఈక్వల్ టు 15 తీసుకున్నాం. సో మనకి ఇక్కడ ప్రింట్ ఏ మాడ్యూల్ బి అని చెప్పి తీసుకోండి. మనకి ఎంటర్ చేస్తే ఏమొస్తుంది రిమైండర్ మనకి ఎంతైతే వస్తుందో అది వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ప్రింట్ పి ప్యారలల్ ఏ అని ఇచ్చామనుకోండి. దీని యూజ్ ఏంటంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి సో ప్రింట్ బి ప్యారలల్ ఏ అని ఇచ్చి ఎంటర్ అని ఇచ్చామనుకోండి. ఆల్రెడీ వాల్యూస్ పైన వాల్యూసే తీసుకుందాం. సో దీని యూజ్ ఏంటి అంటే ఇలా మనకి ప్యారలల్ ఇవ్వడం వల్ల డెసిమల్ వాల్యూస్ కాకుండా ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే తీసుకుంటుంది అనమాట. యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే బి ప్యారలల్ ఏ అని ఇచ్చాను అంటే మనకి ఇక్కడ బి అంటే ఎంత 15 కదా, ఏ అంటే ఎంత 10 అని చెప్పి తీసుకున్నాం. అంటే ఇక్కడ మనకి ఏంటి 15/10 వస్తుంది. 15/10 అంటే మనకి డెసిమల్ వాల్యూస్ వస్తాయి. అంటే సంథింగ్ ఎంత అవుతుంది 1.5 అని వస్తుంది అంతే కదా. మనకి 15/10 అంటే సంథింగ్ 1.5 అని వస్తుంది. సో ఇక్కడ మన ప్యారలల్ని యూజ్ చేయడం వల్ల అది ఏం చేస్తుందంటే ఇక్కడ వచ్చిన 1.5లో ఈ డెసిమల్ వాల్యూస్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ ఈ ఇంటీజర్ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. అంటే అవుట్పుట్ వచ్చేసి ఓన్లీ ఈ ఇంటీజర్ 1ని మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో దానికి మనం ఏంటి ప్యారలల్ అన్న సింబల్ని యూజ్ చేస్తాం. ప్రింట్ బి ప్యారలల్ ఏ అంటే ఏంటి, ప్యారలల్ని ఎందుకు యూజ్ చేస్తాం, మనకున్న ఏమైనా డెసిమల్ వాల్యూస్ వస్తే ఆ డెసిమల్ వాల్యూస్ కాకుండా వాటిల్లో ఓన్లీ ఇంటీజర్స్ని మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో దానికి ప్యారలల్ని మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 2 క్యూబ్ ఉంది. 2 క్యూబ్ అంటే ఏంటంటే మనం ఎలా తీసుకుంటాం 2 × 2 ఇలా చెప్పి తీసుకుంటాం. మనకి 2 క్యూబ్ అని ఇస్తే ఎలా తీసుకుంటాం మనం 2 × 2 కింద తీసుకుంటాం. అంటే ఎలా తీసుకుంటాం ప్రింట్ 2 × 2ని ప్రింట్ చేయమని చెప్పి మనం అడుగుతాం అన్నమాట. అంటే అప్పుడు మనకి 8 అవుతుంది. అలా కాకుండా ప్రింట్ ఏం ప్రింట్ చేయాలి మనం 2 క్యూబ్ అంటే 2ని 3 టైమ్స్ కదా, 2 డబుల్ స్టార్ పెట్టి మనకి ఎంత కావాలి క్యూబ్ అంటే పవర్లో ఎంత ఉందో నెంబర్ వేసేయాలి. ఓకేనా. సో మనం దేన్ని అయితే ఏ నెంబర్ని అయితే స్క్వేర్ కానీ క్యూబ్ కానీ చేస్తున్నామో ఆ నెంబర్ని డబుల్ స్టార్ మనకి స్క్వేర్ ఉందా క్యూబ్ ఉందా లేకపోతే పవర్ 4 ఉందా, సో అలా పవర్లో ఉన్న వాల్యూని ఏం చేయాలి నెక్స్ట్ తీసుకోవాలి. సో అలా మనం ఎలా సింపుల్గా ఏంటంటే ఇవి మనం స్క్వేర్స్ పవర్స్ని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అంటే 3 క్యూబ్ అని ఉంది, మనం నార్మల్గా ఏంటి 2 × 2 × 2 అదే 2^4 అనుకోండి 2 × 2 × 2 × 2 2^5 2 × 2 × 2 × 2 × 2. సో నార్మల్గా మనకి ఈజీగా
చిన్న చిన్న వాల్యూస్ అనుకోండి, అలా వేసినా మనకి పెద్ద ప్రాబ్లం ఉండదు. అదే ఒకవేళ 2 power 100 ఉందనుకోండి, ఆ 2ని 100 టైమ్స్ వేసుకోవాలంటే మనకి చాలా కష్టమైపోతుంది. సో అక్కడ దాన్ని ఈజీగా చేయడానికి ఏం చేస్తాం, 2 power 100ని 2 $100 అన్నామనుకోండి, డైరెక్ట్గా అది ఏమైపోతుంది, 2 power 100 వాల్యూని ప్రింట్ చేసి మనకి ఈజీగా ఇస్తుంది అనమాట. ఓకేనా. సో పైథాన్లో మనకి ఏంటంటే ఈజీ వే ఏంటి అంటే, మనం ఏవైతే వాల్యూస్ని పవర్ చేస్తామో అవి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఇలా యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఇవి మనకి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్. సో నెక్స్ట్ మనకి అసైన్మెంట్ నెక్స్ట్ రిమైనింగ్ ఆపరేటర్స్ అన్నవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో రేపు క్లాస్లో ఏంటంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఏవైతే ఎగ్జాంపుల్స్ తీసుకున్నామో ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి ఆ అవుట్పుట్స్ అనేవి వచ్చిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం.